దావీదు తన జీవితంలో స్తుతించడమే ఒక గొప్ప పనిగా పెట్టుకున్నాడు. స్తుతించి ఆరాధించడమే ఒక గొప్ప పనిగా పెట్టుకున్నాడు. నిన్న దినాన్ని చూసాం మనం. దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడు. ఆయన స్తుతించడం ద్వారా గొర్రెలు కాచుకునేటువంటి దావీదు ఇశ్రాయేలు రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. గమనించని ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి రావాలి అంటే దేవుని స్తుతించి ఆరాధించాలి. స్తుతి వలన కలిగే ప్రయోజనాలు మీకు ఈరోజు నేను చెబుతున్నాను. నిన్న స్తుతించడంలో ఉన్న శక్తి ఏంటి మనం చూసాం. స్తుతించడంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మనం చూసాం. స్తుతించడం, ఆరాధించడంలో ఉన్నటువంటి ఆ గొప్ప అనుభవం ఏంటో మనం చూసాం. మరి స్తుతించడం ద్వారా కలిగే ప్రయోజనాలు, ఇదిగో దావీదు దేవుణ్ణి స్తుతించాడు, ఆరాధించాడు. ఒక సామాన్యమైన గొర్రెల కాపరి, తండ్రి చేత తృణీకరించబడిన వాడు, అన్నల చేత తృణీకరించబడినటువంటి వాడు, ఎక్కడో వెళ్ళి అడవుల్లో మరి గొర్రెలు కాచుకునేటువంటి సామాన్యమైన గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయేలు రాజ్యానికి చక్రవర్తిని చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోనికి కనుక నువ్వు వస్తే నీ జీవితంలో కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నువ్వు వస్తావు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను స్తుతించడం ద్వారా ఆయన పొందుకున్నటువంటి గొప్ప జ్ఞానం, ఐశ్వర్యం, ఘనత అంతా ఇంత కాదు. నీ ముందు ఉండరు, నీ వెనుక ఉండరు అని దేవుడు సెలవిచ్చాడు. మరి నీ జీవితంలో కూడా జ్ఞానము, ఘనత, ఐశ్వర్యం కావాలి అంటే నీ జీవితంలో స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోనికి రావాలి. అంతేకాదు, స్తుతించడం ద్వారా ఇజ్రాయేలు ప్రజలు ఒక గొప్ప అద్భుతాన్ని చూశారు. ఏంటో తెలుసా? యెరికో కోట గోడలు కూలిపోయాయి, కుప్ప కూలిపోయాయి. ఇదిగో వారు ఆ యెరికోను పట్టి బంధించడానికి, యెరికోను నాశనం చేయటానికి ఇదిగో దేవుని యొక్క శక్తితో, ఆత్మతో వారు ఆ కోట గోడ చుట్టూ 7 మారులు తిరిగి దేవుణ్ణి మహిమపరిచారు, దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి ఆరాధించారు. 7వసారి ముగించగానే ఆ కోట గోడలన్నీ కూడా కుప్ప కూలిపోయాయి. నీ జీవితంలో ఉన్నటువంటి కోట గోడలు కూలిపోవాలి అంటే, సమస్యలు అనేటువంటి కోట గోడలు కూలిపోవాలంటే, శోధనలు అనేటువంటి కోట గోడలు కూలిపోవాలి అంటే, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు అనేటువంటి కోట గోడలు కూలిపోవాలి అంటే, అయ్యో నాకేనా రావాలా ఈ నష్టం, కష్టమని నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో ఆ కోట గోడలు కూలిపోవాలంటే నువ్వు స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోకి రావాలి. అప్పుడే ఇదిగో ఆ కోట గోడలన్నీ కూడా కూలిపోతాయి. మరి అంతే కాదు, మరి స్తుతించటం ద్వారా యెహోషాపాతు పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. మరి నీ పక్షాన కూడా దేవుడు ఉండాలి అంటే చేయాల్సినటువంటి పని, కండిషన్ అప్లై, నువ్వు స్తుతించి ఆరాధించే అనుభవంలోకి రావాలి. నీ పక్షాన కూడా యుద్ధము యెహోవాదే అంటూ ఆయన యుద్ధం చేయాలి అంటే ఆయన్ని స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోకి రావాలి. ఇక చివరిగా మనం గమనిస్తే స్తుతించడం ద్వారా వచ్చే ప్రయోజనం, పొందుకున్నటువంటి ప్రయోజనాలు దేవుని పిల్లలు, ఇదిగో చెరసాలలో బంధించబడి ఉన్నటువంటి పౌలు, శీలలు పాటలు పాడి దేవుని స్తుతించారు. ఏమైంది? చెరసాల పునాదులు వణికాయి, చెరసాల పునాదులు బ్రద్దలయ్యాయి. దేవుని బిడ్డలారా, మరి వారికి చేసినటువంటి, వారి జీవితంలో జరిగించినటువంటి అద్భుతములు నీ జీవితంలో జరిగించడని నువ్వు అవిశ్వాసంతో ఉన్నావా? ఆయన పక్షపాతి కాదు సుమా. ఆయన ఒకరికి చేసి ఇంకొకరికి చేయకుండా ఉండేటువంటి దేవుడైతే కాదు సుమా. నిన్ను, నన్ను, మనలందరినీ ఏకరీతిగా నిర్మించిన వాడు, అందరికీ సమానముగా తన యొక్క ప్రేమను చూపించేవాడు. మరి నీ జీవితంలో కూడా భక్తులు స్తుతించడం ద్వారా దావీదు ఇజ్రాయేలు రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. సొలొమోను జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, ఘనతను పొందుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు యెరికో కోట గోడలను కూల్చివేశారు.
యెహోషాపాతు పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. పౌలు శీలలు పాటలు పాడి ప్రార్థించగా చెరసాల పునాదులు రద్దలైపోయాయి. మరి నీ జీవితంలో స్తుతించి ఆరాధించే అనుభవం నీకుందా? స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? ఆత్మతో సత్యముతో యథార్థముగా దేవుని ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అట్టివారు కావాలని దేవుడు వారి కోసము వెదుకుచూ తిరుగుతున్నాడు. ఆ ఒక్క మాట చూసుకొని మనము ఈ సమయంలో ముగించుకుందాం. యోహాను సువార్తలో ఒక అద్భుతమైనటువంటి మాట మరి రాస్తున్నాడు యోహాను గారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ రాస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి మాటలు. చూడండి ఒకసారి 23వ వచనం నుంచి, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరి నీ జీవితంలో ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి అనుభవం నీకున్నట్లయితే ఇదిగో వారికి చేసిన మేలు నీకు చేయకుండా మానడు. ఆయన పక్షపాతి కాడు. మాట ఇచ్చాడు అంటే ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. దేవుని బిడ్డలారా, మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండటానికి ఆయన నరుడు కాడు, దేవుడు. దేవుడికే మహిమ కలుగును గాక. అటు కృప మనమందరం కూడా పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి నిన్న స్తుతి యొక్క శక్తిని చూసాం. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. ఈరోజు స్తుతి వలన కలిగేటువంటి ప్రయోజనాలు చూసాం. మరి ప్రభు చిత్తమైతే ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి, ఏ విధంగా మనము ఆయనకు ఇష్టపూర్వకమైనటువంటి ఆరాధన మనము చేయగలం అనేటువంటి కొన్ని అద్భుత సూత్రాలు మీతో నేను పంచుకుంటాను. నిజంగా మా జీవితంలో స్తుతించి ఆరాధించడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మరి మీ జీవితంలో అటువంటి గొప్ప కార్యాలు చూడాలి అంటే ఇదిగో ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించేటువంటి అనుభవంలోనికి మనం వచ్చినట్లయితే మన జీవితాలు సంతోషమయంగా, ఆనందమయంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారతాయి. కాబట్టి మనమంతా కూడా అతి అనుభవంలోనికి నడుద్దాం. దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యము మన జీవితాల్లో ఫలించేలాగున మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడా, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమందు నన్ను గూర్చు మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు అని మీ లేఖనాన్ని మాకు వినిపించారు. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. నన్ను మీ లేఖనాన్ని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నాయన తండ్రి, మీ దయగలిగిన సన్నిధిలో స్తుతించి ఆరాధించేటువంటి అనుభవం మాకుంటే దావీదును హెచ్చించిన దేవుడవు, సొలొమోనుకు జ్ఞానమిచ్చిన దేవుడవు, ఇజ్రాయేలు ప్రజల పక్షంగా ఎరికో కోట గోడలు కూల్చిన దేవుడవు, యెహోషాపాతు పక్షంగా యుద్ధం చేసిన దేవుడవు, పౌలు శీలలు పాటలతో ఆరాధించగా స్తుతించగా చెరసాల పునాదులను రద్దలు చేసిన దేవుడవు. మా జీవితాల్లో మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలోనికి మేము వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడా మీరే మా యందు ఉండి మీ ఆత్మకార్యాలు మా యందును జరిగించుమని నాయన వాగ్దానము చేసిన దేవుడవు నెరవేర్చుటకు సమర్థుడవని మిమ్మల్ని స్తుతిస్తూ, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దివారాత్రము ధర్మశాస్త్రమునందు ఆనందించుచు మీ సన్నిధిలో మేము నాయన నీటి కాలువల ఏరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులా చేనదంతయు సఫలమగినట్లుగా విన్న మాటలు మా జీవితాల్లో మంచి నేలను పడిన విత్తనాల వలె 100 ంతలుగా 60 ంతలుగా 30 ంతలుగా అయ్యా
మా జీవితాల్లో మీరు ఫలింప చేయమని, ఆ ఫలము నిలిచి ఉండటకు మీ కృప నిమ్మని, మీ కృప కొరకై వేడుకుంటూ మా ప్రార్థనలు మీరు అంగీకరించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం నాయనా. ఇదిగో ఇంకను మీ దృష్టికి ఆయాసకరమైన మార్గములు మా యందు ఉంటే, మాలో పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మమ్మను మేమే మోసపుచ్చుకుందము, మాలో సత్యం ఉండదు. పాపములను ఒప్పుకున్న ఎడల నమ్మదగిన వాడవు, నీతిమంతుడవు, దయావాత్సల్యత కలిగిన దేవుడవు నాయన. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల తండ్రి, సమస్త దుర్నీతి నుండి మమ్మను శుద్ధీకరించుమని, వాక్యమని ఉదక స్నానములో మమ్మలను శుద్ధి చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యోగ్యముగా మీ దయగలిగిన సన్నిధిలో మందిరములో మేము నాయనా మా ప్రభువు బలలో చేయి వేడు, మీరే కృపనిమ్మని వేడుకొని మీ దయగలిగిన పాదాల చింత ప్రాణ ఆత్మ దేహములను సజీవ యాగముగా సమర్పించుకుంటూ, మందిరములో ప్రవర్తన విషయమై జాగ్రత్త కలిగి అన్ని విషయాల్లో మిమ్మల్ని మహిమపరచునట్లుగా, ఆత్మతో సత్యముతో యథార్థముగా మిమ్మల్ని ఆరాధించున్నట్లుగా మీరే మాకు సహాయము చేయమని, పరిశుద్ధాత్మ దేవుడా మాకు ఈ దినమంతట్లో తోడుగా ఉండమని, మా చుట్టూ మీ కంచె వేయమని, అన్ని విషయాల్లో మాకు సహాయం చేసి నడిపించి మహిమ పొందమని, మా ప్రార్థనలన్నీ అంగీకరించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునకు మహిమ చెల్లిస్తూ, నజరేయుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన నిత్య కాపుదల సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనందరిని దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.